హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్. ఈరోజు మన వీడియోలో స్వీట్ స్టాప్ స్టైల్లో రిబ్బన్ పకోడీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకొని చేసి చూపించబోతున్నాను. చాలా క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగుంటుంది. బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే క్రిస్పీగా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. చాలా గుల్లగా తినే కొద్ది తినాలనిపించేలా ఉంటాయన్నమాట. ఏదైనా పండగలప్పుడు ఇంట్లో స్నాక్స్ కోసం మనం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టించామంటే చాలా ఇష్టంగా తింటారు. టీ టైమ్ స్నాక్స్ రెసిపీగా చాలా బాగుంటుంది. ఇక ఈ రిబ్బన్ పకోడీని ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇందులోకి 2 కప్పుల వరకు బియ్యపిండిని తీసుకుంటున్నాను. బియ్యపిండి మనం బయట దొరికే ప్యాకెట్లో తీసుకోవచ్చు, లేదంటే మిషన్కి ఇచ్చి పిండి అడుచుకున్నదైనా పర్వాలేదు. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు శనగపిండిని తీసుకుంటున్నాను. 2 కప్పుల బియ్యపిండికి 1 కప్పు శనగపిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఏ మెజర్మెంట్ కప్ అయితే యూజ్ చేస్తున్నారో అన్నిటిని కూడా అదే కప్తో మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. ఇందులోని 2 చిటికెళ్ళ పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోని మీ రుచి తగిన కారంని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడైతే 1/2 టీ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకున్నాను. ఇందులోకి కొంచెం వాము అనేది ఎక్కువగానే తీసుకుంటున్నాను. 1 టీ స్పూన్ వరకు వాముని తీసుకున్నాను. వాముని ఇలాగా నలుపుకొని వేసుకున్నామంటే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. వాము డైజెషన్కి మంచిగా ఉపయోగపడుతుంది. అలాగే కారంగా, ఘాటుగా కూడా ఉంటుందన్నమాట. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. రుచితో పాటు హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పుడు ఈ పిండిలోకి వేడిగా ఉన్న ఆయిల్ని 4 టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకోవడం వల్ల మనం తయారు చేసుకునే రిబ్బన్ పకోడా అనేది చాలా గుల్లగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి కాస్త స్పూన్తో ఇలాగ పిండిని కలుపుకోవాలి. ఆయిల్ చల్లారిన తర్వాత అప్పుడు మనం స్పూన్ తీసి పక్కన పెట్టేసి చేత్తో చక్కగా కలుపుకోవాలి. ఈ పిండిలోకి పసుపు, ఉప్పు, కారం, వాము అలాగే నూనె కూడా చక్కగా అంతా కలిసేలా కలుపుకోవాలి. అంతా చక్కగా కలుపుకున్న తర్వాత ఈ పిండిలో వేసుకున్న నూనె సరిపోయింది లేదో చెక్ చేసుకోవాలి. మనం వేసుకునే ఉప్పు, కారం అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. లేదంటే కొంచెం మీకు రుచి తగినట్టుగా యాడ్ చేసుకోవచ్చు. పిండిని అయితే ఇలా చక్కగా కలుపుకున్నాం కదా, పిండిలోని ఆయిల్ సరిపోయింది లేదో చెక్ చేసుకోవడానికి కానీ ఇలాగ కొంచెం పిండిని తీసుకొని చేత్తో నొక్కొని చూసుకోవాలన్నమాట. రౌండ్గా ఉండవుతుంది చూసారా. ఇలా అయితే మనకు ఆయిల్ సరిపోయినట్టు. మీరు ఆయిల్కి బదులుగా బటర్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దని కలుపుకోవాలి. మన జంతికలకు ఎలా కలుపుకుంటామో పిండిని అదే విధంగా కలుపుకోవాలి. శనగపిండి కాస్త వాటర్ని ఎక్కువగా తీసుకుంటుంది. అందుకని మనం కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చూసారా ఇలా పిండిని అయితే కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే కూడా కొంచెం లూజ్గానే కలుపుకోవాలన్నమాట. ఇలా మనం చేతికి పిండిని తీసుకొని ఇలా రౌండ్ బాల్లా తయారు చేస్తే చక్కగా ఇలాగ ఉండవుతుంది చూసారా. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. మరి గట్టిగా ఉన్నా కూడా మనం రిబ్బన్ పకోడా వేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. పిండుకునేటప్పుడు సరిగ్గా దిగదు. అందుకని మనం ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. రిబ్బన్ పకోడీ షేప్లో చేసుకోవడానికని ఇలాంటి అచ్చును తీసుకోవాలి. రిబ్బన్ పకోడీ షేప్లో ఉన్న ఈ ప్లేట్ని జంతికల గొట్టాల్లోకి పెట్టేసుకొని పిండి పెట్టుకోవాలి. పిండి పెట్టుకునే ముందు ఆయిల్తో కొంచెం గ్రీజ్ చేసుకోవాలి. ఇలా గ్రీజ్ చేసుకోవడం వల్ల పిండి ఈజీగా దిగుతుంది. అలాగే జంతికల గొట్టాలకి అంటుకోకుండా ఆయిల్లోకి పిండిని పిండుకునేటప్పుడు ఈజీగా దిగుతుందనమాట. మనం ఫస్ట్ టైం పిండిని పెట్టేటప్పుడు మాత్రమే గ్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. ప్రతిసారి చేయాల్సిన పని లేదు. ఇప్పుడు కొంచెం పిండి ముద్దను తీసుకొని జంతికల గొట్టాలోకి పెట్టుకోవాలి. పిండిని 3/4 వరకు పెట్టుకుంటే సరిపోతుంది. మరి పై వరకు పెట్టుకోకూడదు. ఇప్పుడైతే ఒకసారి నొక్కి చూసుకోవాలి ఈజీగా దిగుతుందా లేదని. ఈజీగా దిగుతుంది అంటే మనం ఇంకా డైరెక్ట్గా ఆయిల్లోకి పిండిని రిబ్బన్ పకోడీ షేప్లో పిండేసుకోవడమే. ఇప్పుడైతే డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మీడియం హీట్ అవ్వాలన్నమాట. ఆయిల్ హీట్ అయిందో లేదో కొంచెం పిండి ముద్దని ఆయిల్లో వేసుకొని చెక్ చేసుకోవాలి. ఆయిల్ మరి ఓవర్ హీట్గా అవ్వకూడదనమాట. ఆయిల్ ఓవర్ హీట్గా ఉన్నప్పుడు మనం ఈ పిండిని ఆయిల్లో పిండామంటే తొందరగా మాడిపోతాయి అన్నమాట. అప్పుడు గుల్లగా రావు, కలర్ అనేది తొందరగా చేంజ్ అయిపోతుంది. అందుకనే ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండేలా చూసుకోవాలి. ఇలాగా బాండికి సరిపడినంతగా మనం ఇలాగ చక్రాల్లో చుట్టేసుకోవాలన్నమాట. ఇలా రిబ్బన్ పకోడీని వేసుకున్న తర్వాత మీడియం టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ రిబ్బన్ పకోడీని వేయించుకోవాలి. ఆయిల్లో వేయగానే వెంటనే కదపకూడదు. కాసేపు ఆయిల్లో వదిలేసామంటే దాని అంతలో అది పైకి తేలుతుందనమాట. ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ చక్కగా వేయించుకోవాలి. బబుల్స్ అనేవి పూర్తిగా ఆగిన తర్వాత మనం ఈ రిబ్బన్ పకోడీని ఆయిల్లో తీసేసుకోవడమే. ఆయిల్ పూర్తిగా బబుల్స్ ఆగిపోయింది చూసారా. ఇప్పుడు రిబ్బన్ పకోడా వేగిపోయినట్టు అనమాట. ఇలా మనం వేయించుకోవాలి. మనకు నచ్చిన కలర్ వచ్చిన తర్వాత రిబ్బన్ పకోడీని ఆయిల్లో తీసేసుకొని ఒక స్ట్రైనర్లో వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే రిబ్బన్ పకోడా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడైతే ఇంకొక వాయిని కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో కనుక
రిబ్బన్ పకోడీని తయారు చేసుకోవాలనుకుంటే పిండి మొత్తాన్ని ఒకేసారి వాటర్ పోసి కలుపుకోవద్దు. కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ వాటర్ పోసి కలుపుకొని రిబ్బన్ పకోడీలు తయారు చేసుకోండి. అప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోదనమాట. క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. పిండి మొత్తాన్ని రిబ్బన్ పకోడీలా తయారు చేసేసుకున్న తర్వాత ఫైనల్గా కరివేపాకుని వేయించి గార్నిష్ చేసుకున్నామంటే కరివేపాకు ఫ్లేవర్తో ఈ రిబ్బన్ పకోడీ చాలా బాగుంటుంది. క్రిస్పీగా టేస్టీగా తినే కొద్దీ తినాలనిపించేలా ఉంటుందన్నమాట. రిబ్బన్ పకోడీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిటెడ్ కంటైనర్లో పెట్టుకున్నారంటే నెల రోజులైనా కూడా చాలా బాగుంటుంది. రిబ్బన్ పకోడీని చాలా క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పండగలప్పుడు ఇలాంటి రెసిపీని తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మరిన్ని క్విక్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని వాచ్ చేస్తుండండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.